జాతీయ అవార్డు సాధించిన ఒక హీరోయిన్ వ్యభిచారం కేసులో హోటల్లో పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. గతంలో ఒక వెలిగిన స్టార్ హీరోయిన్ వ్యభిచార ఆరోపణలతో అరెస్ట్ అయినటువంటి సంఘటన తన కెరియర్ని చేజేతులారా పాడు చేసుకుంది. సినిమా పరిశ్రమలో జీవితాన్ని నాశనం చేసుకున్న గ్లామర్ డాల్ మరెవరో కాదు, శ్వేతా బసు ప్రసాద్. బాలనటిగా తన కెరియర్ ప్రారంభించిన శ్వేత కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. శ్వేతా బసు ప్రసాద్ 2002లో మకడి అనే హిందీ సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాకి శ్వేత ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డుని సొంతం చేసుకుంది. తెలుగులో కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్వేత ఈ సినిమాతో యూత్ కళ్ళల రాణిగా నిలిచిపోయింది. ఈ ఒక్క సినిమా ఆమె జీవితాన్నే మార్చేస్తుంది. దీంతో శ్వేత తెలుగులో స్టార్ హీరోయిన్ గా నిలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఎవరు ఊహించిన విధంగా ఓ స్టార్ హోటల్లో ఒక వ్యక్తితో పట్టుబడింది. దీంతో ఆమెను పోలీసులు వ్యభిచారం ఆరోపణలపై అరెస్ట్ చేశారు. అది సంచలనమైంది. శ్వేతా బసును అరెస్ట్ చేసిన సమయంలో ఆ ర్యాకెట్ కి సూత్రధారి అయిన అసిస్టెంట్ డైరెక్టర్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఈవెంట్ కోసం హైదరాబాద్కి వెళ్తే అక్కడ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని శ్వేత ఆవేదన వ్యక్తం చేసింది. తర్వాత కొన్ని నెలలకి ఆమెకు పోలీసులు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ అప్పటికే ఆమె కెరీర్పై ఈ ఘటన ప్రభావం బాగా పడింది. దీంతో సినిమాలో అవకాశాలు తగ్గిపోయాయి. 2018లో ఆమె ప్రేమించి ఒక వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకోగా కేవలం 9 నెలల సమయంలోనే విడాకులు తీసుకుంది. ఇలా స్టార్ హీరోయిన్ కావాల్సిన శ్వేతా బసు ఒక్క ఘటనతో తన కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా కోల్పోయిన అవకాశం అయితే ఆమెకు చాలా ఒక దుర్ఘటనగా మారింది. మళ్ళీ ఇప్పుడు ఆమె అడపాదడపా అవకాశాల కోసం వెబ్ సిరీస్లోనూ ఓటీటీలోనూ ప్రయత్నిస్తోంది.